నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి టాపిక్ వచ్చి పళ్ళ సమస్యలు అలాగే జుట్టు రాలడం. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి పార్థ డెంటల్ అండ్ హెయిర్ నుంచి డాక్టర్ కల్పన గారు మనతో పాటు ఉన్నారు. మీరు కూడా డాక్టర్తో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ చూసి కాల్ చేయొచ్చు. హలో డాక్టర్. హలో. సో ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల నుంచి చూస్తున్నాం, చాలా మందికి పళ్ళ మధ్యలో గ్యాప్స్ ఎక్కువైపోతున్నాయి డాక్టర్. ఎందుకంటారు? జనరల్గా చిన్నపిల్లల్లో మీకు గ్యాప్స్ కనిపిస్తున్నాయి, పాల పళ్ళల్లో ఉంటే అది ఐడియల్లీ మంచిదండి. లేకపోతే ఇంకా వాళ్ళు 13 years 14 years తర్వాత కూడా పళ్ళల్లో గ్యాప్స్ డెవలప్ చేస్తుంటే కనుక మీకు వాళ్ళ క్లిప్పుల చికిత్స అవసరమని మనం డైరెక్ట్గా చెప్పచ్చు. లేదా పెద్దవాళ్ళల్లో కొంతమందికి గ్యాప్స్ క్రియేట్ అవుతాయి, అంటే మొత్తం పళ్ళన్నిటి మధ్యన గ్యాప్స్ ఉంటాయి, లేదా ముందర కనిపించే 2 పళ్ళ మధ్యనే గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్స్ని క్లోజ్ చేసుకోవడానికి చాలామంది భయపడేది ఏంటంటే, ఒకటి ఏజ్ అయిపోయింది అని కొంతమంది ఆ గ్యాప్స్ క్లోజ్ చేసుకునే ప్రయత్నం చేస్తే తెలిసిపోతుంది అని కొంతమంది, లేకపోతే ఈ ఏజ్లో గ్యాప్స్ అసలు క్లోజ్ చేసుకోవడం సాధ్యమే కాదు అని కొంతమంది ట్రీట్మెంట్కి అటెంప్ట్ చేయరు. బట్ ఈ ఫ్రంట్ టీత్లో ఉండే గ్యాప్స్ని క్లోజ్ చేసుకోవడం చాలా సులువుగా చేసుకోవచ్చు. మీకు జస్ట్ టెంపరీగా చూడాలి అంటే కూడా జస్ట్ ఒక ½ an hour కాంపోజిట్ అనే ఒక చిన్న ఫిల్లింగ్ పెట్టడం ద్వారా ఆ గ్యాప్ క్లోజ్ అయిపోతుంది. లేదంటే మీరు అలైనర్ కానీ, అంటే క్లిప్పులు లేకుండా చేసే చికిత్స కానీ, క్లిప్పులు పెట్టుకుని కానీ అంటే 3 నుంచి 4 నెలల్లో మీ గ్యాప్స్ క్లోజ్ అయిపోతాయి. ఇంత సులువుగా మీ గ్యాప్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. సో భయపడాల్సింది అయితే ఏం లేదు. ఈ మధ్య పార్థలో రీసెంట్గా 60 years old ఆయన కూడా ఫ్రంట్ టీత్ మధ్య బాగా పెద్ద గ్యాప్ ఉంటే దానికి తీసి పెట్టుకొని అలైనర్ని పెట్టుకొని ఆ గ్యాప్ని క్లోజ్ చేసుకుని ఇప్పుడు ఆయన హ్యాపీగా నవ్వుతున్నారు. చాలా అయితే మీకేంటంటే ఇప్పుడు వెళ్తే రిజల్ట్ ఎలా వస్తుంది అనే భయం రియల్గా మీకుంటే పార్థ డెంటల్ 130 బ్రాంచెస్లో కూడా ఫ్రీ స్కానర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. జనరల్గా ఈ సిమ్యులేషన్ అంటే ట్రీట్మెంట్ తర్వాత మీ గ్యాప్స్ క్లోజ్ అయిపోతే మీ పళ్ళు ఎంత అందంగా దగ్గరకు వస్తాయి అనేది చూపించడానికి ఈ స్కానింగ్కి విలువ 15,000 రూపాయల పైన ఉంటుంది. బట్ మీకు అవేర్నెస్ కోసం, పేషెంట్లలో భయం పోగొట్టడం కోసం అన్ని బ్రాంచెస్లో కూడా ఫ్రీగా ఉంది. ఇలా భయం ఉన్న ఎవరైనా కూడా ఏ బ్రాంచ్ కన్నా వెళ్ళి ఆ స్కాన్ చేయించుకోండి. సో ట్రీట్మెంట్ తర్వాత మీ పళ్ళు ఎంత దగ్గరగా వస్తాయి అనేది మీరు ముందే చూసుకోవచ్చు. బేసిక్గా పళ్ళ మధ్యలో గ్యాప్ ఉన్నప్పుడు, అంటే ఏజ్ పెరిగే కొద్దీ మీరు అన్నట్టు 13 years అబోవ్ నుంచి ఈ పళ్ళ మధ్యలో గ్యాప్ ఉన్నప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా లో అయిపోతూ ఉంటాయి. అవును. మాట్లాడాలన్నా, నవ్వాలన్నా, తొందరగా సమాధానం చెప్పాలన్నా చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ లో ఉంటాయి. అంటే గ్యాప్ దగ్గర అవ్వడానికి ఎంత టైం పడుతుంది డాక్టర్? ఇప్పుడు మీరు అన్నట్టు గ్యాప్ ఉండడం వల్ల ఒకటి కాన్ఫిడెన్స్ లెవెల్స్తో కాదండి, రెండోది మాట కూడా స్పష్టంగా రాదు, నత్తిగా మాటలు వస్తాయి. ఈ గ్యాప్ క్లోజ్ చేసుకోవడానికి మీకు టెంపరీ జస్ట్ ఒక ఫిల్లింగ్ పెట్టుకుని మేము చెక్ చేసుకుంటాం ఎట్లుందో గ్యాప్ క్లోజ్ చేస్తే అని మీరు అనుకుంటే కూడా అలా పెట్టుకోవచ్చు. దానికి మీరు జస్ట్ 1 hour టైంలో మీ గ్యాప్ క్లోజ్ అవుతుంది. స్మైల్ డిజైనింగ్ లాంటి ట్రీట్మెంట్ని ఆప్ట్ చేస్తే మీకు 1 weekలో మీ గ్యాప్స్ క్లోజ్ అయిపోతాయి. అలైనర్స్ కానీ, బ్రేసెస్ కానీ అది ఆప్ట్ చేస్తే మీకు 4 to 6 months మధ్యలో మీ గ్యాప్స్ క్లోజ్ అయిపోతాయి. ఇందులో కొన్ని పర్మనెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, టెంపరీ ఆప్షన్స్ ఉన్నాయి. కాలర్ లైన్లో ఉన్నారు డాక్టర్, హైదరాబాద్ నుంచి సునీల్ గారు. నమస్తే అండి. మేడం నమస్తే అండి. మాట్లాడండి సార్. చెప్పండి సార్. ఎస్ సార్. నా పేరు సునీల్ అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఎస్ చెప్పండి సార్. మేడం అది యాక్చువల్లీ ఇవి ఈ పై పనులు ఎల్లో ఉన్నాయి మేడం, అంటే అవి చిన్నప్పటి నుంచి అట్లాగే ఉన్నాయి మేడం. అది వాటర్ వల్ల అని అన్నారు ఇంతకుముందు ఇక్కడ. దానికి ట్రీట్మెంట్ దొరుకుతుందండి? ఎస్ డెఫినెట్గా దొరుకుతుందండి. బ్యూటిఫుల్ క్వశ్చన్ ఇది. నీటిలో ఫ్లోరిన్ శాతం ఎక్కువ ఉండడం వల్ల కొంతమందికి పళ్ళు తయారైనప్పుడే పర్మనెంట్ టీత్ పైవి కానీ కిందివి కానీ మొత్తం ఎల్లోయిష్ టింట్తో వస్తాయి. చాలామంది తెలియక గట్టిగా పళ్ళు తోముకోవడం, లేకపోతే ఏదైనా మెటీరియల్ యూస్ చేయడం, టూత్పేస్ట్ లాంటివి బరకగా ఉండేవి వాడటం చేసి పళ్ళని డ్యామేజ్ చేసుకుంటారు. ఇది పంటి తయారీ రూపం, అంటే పంటి రంగే ఎల్లో కలర్లో ఉంటుంది. దీనికి ట్రీట్మెంట్ విధానాలు 2 ఉంటాయి. ఒకటి టూత్ వైటనింగ్. ఒకవేళ మీరు ఫ్లోరోసిస్ గ్రేడ్స్ అంటే ఇనీషియల్ గ్రేడ్స్లో బాగా తక్కువ గ్రేడ్స్లో ఉంటే కనుక మీకు టూత్ వైటనింగ్ ద్వారా కలర్ షేడ్ని మార్చచ్చు. లేదు చాలా ఇంటెన్స్ స్టెయిన్స్ ఉన్నాయి అంటే మీకు టూత్ వైటనింగ్ వర్కౌట్ కాదు, లామినేట్స్ బెస్ట్ అండి ఎప్పుడు కూడా. ఈ లామినేట్స్ వేసుకోవడం ద్వారా ఏంటంటే పంటి పైన ఒక షెల్స్ లాంటి ప్లేట్స్ తయారు చేసి అతికిస్తారు. బెనిఫిట్ ఏంటంటే ఇది పర్మనెంట్ ట్రీట్మెంటు, బ్యూటిఫుల్గా అవుట్కమ్ అనేది ఉంటుంది. రెండోది మీ పంటి స్ట్రక్చర్ని ఎక్కువ గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు, పంటి బలం తగ్గదు. ఈ లామినేట్స్ అనేవి పంటి పై భాగంలో మాత్రమే ఏర్పాటు చేస్తారు, వెనక భాగం అనేది మీ ఒరిజినల్ పన్నే ఉంటుంది. కాబట్టి మీరు బ్రషింగ్, క్లీనింగ్ అనేది చాలా ఈజీగా బ్యూటిఫుల్గా న్యాచురల్ పద్ధతుల్లో మీరు చేసుకోవచ్చు. ఇది పర్మనెంట్ ఆప్షన్.
అసలు ఎవరికి తెలియదు. ఇప్పుడు చాలా వరకు మనం సెలబ్రిటీస్ని కానీ ఎవరైనా తీసుకున్నా వాళ్ళ స్మైల్ పర్ఫెక్ట్, పిక్చర్ పర్ఫెక్ట్గా ఉంటుంది. వాళ్ళందరూ కూడా లామినేట్స్ని ఆప్ట్ చేసుకుంటారు. సో మీకు ఈ డిసీజ్డ్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇఫ్ యు ఆర్ రియల్లీ సఫరింగ్, ఐ సజెస్ట్ లామినేట్స్ విల్ బీ ద బెస్ట్ ఆప్షన్. సో మీకు ఏదైనా సజెషన్ కావాలన్నా స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేస్తే హైదరాబాద్లో ఒక మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయండి, అంటే మోర్ దెన్ 50 ఉన్నాయి. మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్కి వచ్చి మీరు ఏ డాక్టర్ గారితో అన్న కన్సల్టేషన్ తీసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో పార్థ డెంటల్ 130 బ్రాంచెస్లో కూడా ఫ్రీ కన్సల్టేషన్ ఉంది. అంటే డాక్టర్ గారితో మీ సమస్య గురించి మీరు ఉచితంగా మాట్లాడచ్చు. అండ్ ఇంట్రావరల్ కెమెరా టెస్ట్ అనేది కూడా ఫ్రీగానే ఉంది. ఈ టెస్ట్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మీ నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ డాక్టర్ గారు చెప్పిన దాని మీద, మీ అజంప్షన్స్ మీద మీరు డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ జబ్బుల్ని మీరు స్క్రీన్ మీద చూసుకొని మీకు జబ్బు ఉంది అని క్లారిటీ వచ్చాకే మీరు ట్రీట్మెంట్కి ప్రొసీడ్ అవ్వచ్చు. ఈ టెస్ట్ కూడా ఫ్రీగానే చేస్తున్నారు ప్రస్తుతానికి. సో ఎవరికైనా కూడా ఈ ఫెసిలిటీ కావాలి అంటే అవైల్ చేసుకోవచ్చు. హైదరాబాద్లో పాటు మొత్తం ఏపీ, తెలంగాణతో పాటు బెంగళూరు, చెన్నైలో కూడా పార్థ డెంటల్ బ్రాంచెస్లో అన్నిట్లో కూడా ఈ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి రాజు గారు. నమస్తే అండి. హలో హలో సార్, చెప్పండి సార్. మేడం, మీ ముందర పళ్ళు ఊగుతున్నాయి. ఇలా ఎంత వయసు రాజు గారు మీకు? 43 అట్లా ఉంటుంది. ఎన్ని రోజుల నుంచి ఇలా ఊగుతున్నాయి? షుగర్ ఏమైనా ఉందా మీకు? లేదు. రైట్. చాలా చిన్న ఏజ్లో పళ్ళు ఊగుతున్నాయి. పళ్ళు ఊగడం అనేది 2 సందర్భాల్లో జరుగుతుందండి. ఒకటి ఏదైనా ఫ్రంట్ టీత్కి దెబ్బలు తగిలినప్పుడు, కింద పడిపోయినప్పుడు జరుగుతుంది. లేదా పంట్లో జబ్బు, ఇన్ఫెక్షన్ ఉంటుంది, పెరిడాంటైటిస్ అనే చిగుర్లకు సంబంధించిన వ్యాధి ఉండడం వల్ల పళ్ళు తొందరగా కదిలిపోయి వాటంతటవి రాలిపోయి పడిపోతుంటాయి. రాజుగారు, మీది సెకండ్ కండిషన్ కావచ్చు. చిగురులో అంతా కూడా ఇన్ఫెక్షన్ ఉంది, దాన్ని క్లీన్ చేసుకుంటే ఇప్పుడు ఈ పళ్ళు చిన్నగానే కదులుతున్నాయి అనుకోండి, అలా క్లీన్ చేసుకొని బోన్ గ్రాఫ్టింగ్ పెట్టుకోవడం ద్వారా పళ్ళు మళ్ళీ గట్టి పడతాయి. అంటే కదలిక మీద డిపెండ్ అయి ఉంటుంది. అలా కాదు, ఇలా పట్టుకుంటే కదిలిపోతున్నాయి, ఇంకా రాలిపోవడానికి రెడీగా ఉన్నాయి అంటే మటుకు వాటిని సేవ్ చేయడం వల్ల మనకేం మంచి జరగదు. సో వాటిని తీసేసి వాటి ప్లేస్లో కొత్త పళ్ళు, ఫిక్స్డ్ పళ్ళు, అంటే మీకు ఊడిపోకముందు మీ న్యాచురల్ పళ్ళు ఎలా ఉన్నాయో మళ్ళీ వాటిలాగే మనం రీప్లేస్ చేయొచ్చు. సో ఇంకా ఆలస్యం చేయకండి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఫ్రంట్ 2 టీత్తో పాటు నోట్లో ఉండే అన్ని పళ్ళు కూడా పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మీరు శ్రమ అనుకోకుండా ఏ బ్రాంచ్ కన్నా వచ్చి ఒకసారి టెస్ట్ చేయించుకొని ఒక ఎక్స్రే దించుకొని ఆ జబ్బును నయం చేసుకోవాలి. దీన్ని పెరిడాంటైటిస్ అని జబ్బు ఉంటారండి. మనలో చాలామందికి ఉదయం లేవగానే బ్రష్ చేస్తే నెత్తురు వస్తుంటుంది, నోట్లోంచి విపరీతంగా స్మెల్ వస్తుంటుంది, సడన్గా పళ్ళ మధ్యన గ్యాప్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. అందరూ నొప్పి లేదు అని నెగ్లెక్ట్ చేస్తారు, కానీ ఇది ప్రాపర్ డిసీజ్. దీనికి ప్రాపర్ ట్రీట్మెంట్ కూడా ఉంది. ఒకసారి మనది కాదు అనుకుని ఒక చిన్న ట్రీట్మెంట్ చేయించుకోవడం ద్వారా ఇలా చిన్న వయసులో పళ్ళు వదిలిపోవడం, పళ్ళు లేకుండా ఉండడం లాంటి సినారియోస్ని మనం అవాయిడ్ చేయొచ్చు. ఈ జబ్బు వల్ల పళ్ళు ఒకటే పోతే మనం మళ్ళీ పెట్టేసుకోవచ్చు. ఫిక్స్డ్ పళ్ళు పెట్టే ఛాన్సెస్ ఇప్పుడు చాలా వరకు బాగున్నాయి, కానీ అంతటితో ఆగదు ఇది. అదే రక్తం ద్వారా మనకు లోపలంతా వెళ్ళిపోయి మన గుండె జబ్బులకి, లేకపోతే లంగ్స్, లివర్, కిడ్నీలు ఇన్ఫెక్ట్ అవ్వడానికి ఈ జబ్బు శరీరం అంతా స్ప్రెడ్ అవుతుంది. సో అలాంటి తప్పులు చేయొద్దు. చికిత్సలు చాలా సులువుగా ఉన్నాయి, చాలా ఈజీగా సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాం. ఒకే ఒకరోజు చేసే చికిత్సతో మనం 100% నయం చేసుకునే అవకాశాలు కూడా చాలా వరకు కేసెస్లో ఈరోజు చేయగలుగుతున్నాం. అంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అలాగే డాక్టర్, ఇంతకుముందు కాలర్తో మీరు మాట్లాడుతూ టీత్ వైట్నింగ్ విషయంలో సెలబ్రిటీస్ అందరూ స్మైల్ చేసినప్పుడు పిక్చర్ పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నారు. సో స్మైల్ డిజైనింగ్ అనేది కూడా ఉంది. సో దాని గురించి ఒకసారి చెప్తారా? అండ్ ఎట్లా చేయించుకోవాలి, ఎంత టైం పడుతుందో? స్మైల్ డిజైనింగ్ అనేది ఇప్పుడు మన కింద కాలర్ చెప్పినట్టు మన పళ్ళు వరుసలో లోపాలు ఉంటే చేయించుకునేది. లేకపోతే మనకి కొంతమంది సాటిస్ఫైడ్ ఉండరు, కొన్ని పళ్ళు పెద్దవి ఉంటాయి, కొన్ని పళ్ళు చిన్నవి ఉంటాయి, వాళ్ళు నవ్వేటప్పుడు కాన్ఫిడెంట్గా ఉండరు. అలాంటి వాళ్ళ స్మైల్ని కరెక్ట్ చేసుకోవడమే స్మైల్ డిజైనింగ్ అనేది. ఇప్పటికీ కూడా ఎన్నో బ్రాంచెస్లో పేషెంట్స్ వచ్చి అడుగుతారు, ఈ పళ్ళన్నీ తీసేసి కొత్త పళ్ళు పెట్టమని అడుగుతారు. స్మైల్ డిజైనింగ్ అంటే మీ న్యాచురల్ పళ్ళని పాడు చేసి చేసేది కాదండి. మీ పళ్ళని ఉంచి దాన్ని చిన్న చిన్న ఆల్టరేషన్స్తోని బ్యూటిఫుల్ స్మైల్ని క్రియేట్ చేయడం అనేది స్మైల్ డిజైనింగ్ అనేది. సో ఎవరైనా కూడా స్మైల్ డిజైనింగ్ చేయించుకోవాలన్నా, లేకపోతే ఇందాక ఫ్లోరోసిస్ దాంతో ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు డెఫినెట్గా స్మైల్ డిజైనింగ్ వెళ్ళచ్చు. బట్ దానికి ముందు కన్సల్టేషను, ఇదివరకు చేసిన కేసెస్ని బాగా చూడటము ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా నేను లైవ్ షోలో చెప్పేటప్పుడు తక్కువ ట్రీట్మెంట్కి జంప్ అవ్వమని నేను చెప్పను, అడ్వాన్స్మెంట్స్ చెప్తాను. ఒక్కసారి ట్రై చేయండి అంటాను, ట్రీట్మెంట్ని కాదు, కౌన్సిలింగ్ని ట్రై చేస్తే మీరు ఎన్నో సంవత్సరాల నుంచి నవ్వలేక చేతులు అడ్డం పెట్టుకొని ఇట్లాంటి బాధలు పడే మీరందరూ కూడా ఒక చిన్న ట్రీట్మెంట్తో బ్యూటిఫుల్ స్మైల్ని ఈజీగా పర్మనెంట్గా తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. సో మేము డెఫినెట్గా హెల్ప్ చేయగలం.
పార్థ డెంటల్లో స్మైల్ని డిజైన్ చేయడంలో ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ వర్క్ చేస్తారు. అందులో ఎండోడాంటిస్ట్ ఉంటారు, ప్రోస్థోడాంటిస్ట్ ఉంటారు, కాస్మెటిక్ డెంటిస్ట్ ఉంటారు, ల్యాబ్ టెక్నీషియన్ ఉంటారు. అందరూ కలిసి మీకు ఏది సూటబులో అది కస్టమైజ్ చేసి మీకు సూటబుల్గా స్మైల్ని క్రియేట్ చేయడం డెఫినెట్గా పార్థ డెంటల్లో చేయగలుగుతాం. అలా ఎవరికైనా మా హెల్ప్ కావాలి అంటే యాజ్ ఐ సెడ్ బిఫోర్ అన్ని బ్రాంచెస్లో కూడా ఫ్రీ కన్సల్టేషనే ఉంది. ఆదివారాలు కూడా మేము వర్క్ చేస్తాము. సో వచ్చి మాతో మాట్లాడడం వల్ల మీకు చాలా వరకు కాన్ఫిడెన్స్ ఇవ్వగలమని నేను అనుకుంటున్నాను. డాక్టర్, చాలా మందికి పళ్ళు చిన్న చిన్న ముక్కల కింద ఊడిపోతూ ఉంటాయి. రీజన్ వాళ్ళకు కూడా తెలియదు, సడన్ గా ఊడిపోతూ ఉంటాయి. అంటే రీజన్ ఏంటి డాక్టర్? పళ్ళు పుచ్చిపోవడం వల్ల ముక్కలు ముక్కలుగా విరిగిపోతాయండి. చాలా వరకు అది ఇన్ఫెక్షన్. అది మనం చాలామంది నోట్లో చూస్తాం చిన్న వేరు ముక్కలు ఉంటాయి. చిన్న బిడ్డలకు చూస్తాం ఫ్రంట్ టీత్ అంతా చిన్న వేరు ముక్కలే ఉంటాయి, మిగతా పన్నంతా విరిగిపోయి ఉంటుంది. అదేంటంటే పన్ను ఒకసారి పుచ్చిపోయి దానికి టైంకి మీరు ఒక చిన్న ట్రీట్మెంట్ చేసుకోకపోవడం వల్ల మనం మొత్తం పన్నంతా కూడా ముక్కలు ముక్కలుగా విరిగిపోతుంటుంది. సో పన్ను ఎప్పుడైనా పుచ్చిపోతే వెంటనే అడ్రస్ చేయండి. 5 నిమిషాలు చాలా తక్కువ ప్రైస్లో మీకు ఫిల్లింగ్ చేయడం ద్వారా మీకు నొప్పి లేకుండా మీ పన్నుని మీరు సేవ్ చేయగలుగుతారు. కానీ మీరు వదిలిపెట్టేస్తే మటుకు నోట్లో పళ్ళన్నీ ఒకదానికొకటి అతుక్కుని ఉంటాయి కదా, ఇలాగా ఈ పుచ్చు అనేది అన్ని పళ్ళకి పట్టేస్తుంది. అన్ని పళ్ళు ముక్కలు ముక్కలుగా విరిగిపోతాయి. అనవసరంగా మీ గట్టి పన్నుని తీసేసి అక్కడ మనం పెట్టుడు పన్ను పెట్టుకోవడము, లేదా అసలు పళ్ళు లేకుండా అన్నం తినకుండా అన్నం తినేటప్పుడు మెత్తటి మెత్తటి ఫుడ్ తింటూ మన ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకోవడము జరుగుతుంది. అలా చేయాల్సిన అవసరం లేదు. మన పచ్చిపోయిన పళ్ళకి బెస్ట్ ట్రీట్మెంట్స్, పర్మనెంట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు ఒకసారి మీకు తెలియకపోతే మమ్మల్ని అడిగితే మేము డెఫినెట్గా మీకు ఎడ్యుకేట్ చేస్తాం. రైట్ డాక్టర్, చాలా మంది పళ్ళ సమస్యలు ఉన్నప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవడానికి కొంతమంది డయాబెటీస్ లాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు భయపడుతూ ఉంటారు. అవునవును. అంటే నాకు ఈ హెల్త్ ఇష్యూ ఉంది, పళ్ళ ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంకేమైనా అవుతుందేమో అని చెప్పి. సో అది ఎంతవరకు కరెక్ట్ డాక్టర్? అపోహ అంటారా? అపోహేనండి డెఫినెట్గా. ట్రీట్మెంట్ అంటే మనం ఎప్పుడైనా డెంటల్ ట్రీట్మెంట్స్ ఎలా చేయాలి అంటే డయాబెటీస్ ఉన్న పేషెంట్లందరికీ మీకుండే సమస్యను బట్టి మనం మీ ట్రీట్మెంట్ని ప్లాన్ చేయాలి. లైక్ ఈజీ వర్డ్స్లో చెప్పాలంటే కస్టమైజ్ చేయాలి. సపోజ్ 70+ ఏజ్ పేషెంట్లు ఉంటే వాళ్ళకి తగినట్టుగా కస్టమైజ్ చేయాలి. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి పళ్ళు లేవు నోట్లో, వాళ్ళు బ్లడ్ థిన్నర్స్ మీద ఉన్నారు, మీ మెడికేషన్కి తగినట్టుగా ట్రీట్మెంట్ని కస్టమైజ్ చేయాలి. సో అలా కస్టమైజ్ చేసే పార్థ డెంటల్లో అయితే ప్రస్తుతానికి చేస్తూ వచ్చాము, ఇక మీదట కూడా చేస్తాము. సో ఎవరికైనా షుగర్ పేషెంట్లకు కానీ లేదా ఎనీ క్రానిక్ డిసీజెస్ లైక్ హార్ట్ ప్రాబ్లం ఉండేవాళ్ళు, కిడ్నీ ప్రాబ్లం ఉండేవాళ్ళు, బెడ్ మీద ఉండే పెరాలసిస్ పేషెంట్లు, మీకు పళ్ళు లేకపోవడం లేదా నోట్లోంచి విపరీతమైన స్మెల్ రావడం, తినడం కష్టం అవ్వడం, మాట్లాడడం కష్టం అవ్వడం, ఇలాంటి కండిషన్స్లో ఉంటే కనుక మీ రిపోర్ట్స్తో పాటు ఒకసారి మాతో మాట్లాడి చూడండి. మీకు తగినట్టుగా ట్రీట్మెంట్ని కస్టమైజ్ చేసి మిమ్మల్ని కంఫర్టబుల్ జోన్లో పెట్టి చాలా ఈజీగా తక్కువ స్టెప్స్లో ట్రీట్మెంట్ ఫినిష్ చేయడానికి ట్రై చేస్తున్నాం అండ్ సక్సెస్ఫుల్గా కూడా చేయగలుగుతున్నాం. ఇంట్రెస్టెడ్ అయితే మమ్మల్ని కలవచ్చు. అండ్ డాక్టర్, ఈ పళ్ళు లేని వాళ్ళకి చాలా మందికి ఫిక్స్డ్ టీత్ అంటూ పెడుతూ ఉంటారు, అది పర్మనెంటా డాక్టర్? పర్మనెంటే. నోట్లో అస్సలు పళ్ళు లేని వాళ్ళు కానీ లేదా అక్కడక్కడ 1-2 నమిలి తినే పళ్ళు ఉండవు, చాలామందికి ఉండవు. వాళ్ళు నమిలి తినడానికి కూడా కష్టపడుతుంటారు. కొంతకాలం గడిచిపోయేసరికి మీరు నోటీస్ చేస్తే ఏమవుతుందంటే పళ్ళున్న వైపు మీ చంపలన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి, పళ్ళు లేని వైపు ఓ పక్కనంతా సాగింగ్ వచ్చేసి ఉంటుంది. సో మీకు కూడా తెలియకుండానే మీ ఫేషియల్ స్ట్రక్చర్ కూడా బయట పాడైపోతుంటుంది. రెండోది, మీరు కొత్తగా పళ్ళు లేకపోవడం వల్ల నోటీస్ చేసేది ఏంటంటే సడన్గా వెయిట్ గెయిన్ అవ్వడం కానీ సడన్గా వెయిట్ లాస్ అవ్వడం కానీ, ఎప్పుడూ లేని కొత్తగా హెయిర్ ఫాల్ స్టార్ట్ అవ్వడం, మొహం మీద వ్రింకిల్స్ రావడం, తరచుగా ప్రతి సీజనల్ వేరియేషన్స్కి జబ్బు పడడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. మీరు శరీరంలో ఏదో మార్పు వస్తుంది అని అనుకుంటారు కానీ పళ్ళు నోట్లో లేకపోవడం వల్ల మీరు ఫుడ్ ఇంటేక్ అనేది మారిపోతూ ఉంటుంది. అన్నీ మెత్తగా ఉండేవి తినేయడం, ఈజీగా ఉండేవి తినేయడం, షుగరీ ఐటమ్స్ తినేయడం, ఇట్లాంటివి చేయడం వల్ల మీ హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుంటుంది. సో వీలైనంత వరకు నోట్లో నమిలి తినే పళ్ళు ఉండేటట్టు పైన కింద చూసుకోండి. దానివల్ల మీ ఆరోగ్యం అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్, ప్రతి ఒక్కరికి మనం ఒక్క పన్ను లేకపోయినా 4 పళ్ళు లేకపోయినా నోట్లో అన్ని పళ్ళు పెట్టాలన్నా పెట్టగలుగుతున్నాం. ఈరోజు అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో పెట్టగలం. కొన్ని కేసెస్లో పాత కన్వెన్షనల్ బ్రిడ్జి విధానంలో అన్న ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలం. ఈ పళ్ళు ఏ విధంగా పెట్టినా ఫిక్స్డ్ ఉంటాయి. మీరు అన్ని నమిలి కొరికి తినడానికి ఉపయోగపడతాయి. దానికి పెద్ద మెయింటెనెన్స్, లైఫ్ టైం మీరు మందులు వాడాల్సింది ఏమి ఉండదు. జస్ట్ 2 పూట్ల బ్రష్ చేసుకుంటే చాలు. చూసారు ఎంత సింపుల్గా, ఎంత ఈజీగా ఉందో. నేను ఎంత ఈజీగా చెప్తున్నానో ట్రీట్మెంట్ కూడా అంతే ఈజీగా ఉంటుంది. మీకు తెలియక పళ్ళు లేక ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు తప్ప ఏమీ లేదు. కరీంనగర్ నుంచి లక్ష్మణ్ గారు కాల్ చేశారు. నమస్తే అండి లక్ష్మణ్ గారు. హలో
హలో టీచర్ టీచర్ సార్ చెప్పండి సార్. నా పేరు లక్ష్మణ్, పెద్దపల్లి డిస్ట్రిక్ట్ మ్మ్హ. మంత్రి మాట్లాడు. మీ సమస్య ఏంటి? పాపకు చిన్నప్పటి నుండి ఇట్లా ఉన్నది టీచర్. ఎత్తున్నాయి పళ్ళు. ఆ పిప్పలు వచ్చినట్టు ఒక 2 పళ్ళు అది కడకోతి కడకోతి మ్మ్. చిన్న మిస్ అయింది. మ్మ్. స్కూల్కి వెళ్తాంది, మంచిగానే ఉంటుంది కానీ మ్మ్. ఎండింగ్ అనేది ఏం లేదు. మ్మ్. కాకపోతే అది ఎట్లా సరి చేసుడు అన్నది మాకు అర్థమవుతుంది. ఏమన్నా దారి దొరుకుతుందా లేదా అని చెప్పి. ఏ క్లాస్ పాప? మా పాపకు ఈ క్లాసు ఏం చదువుతుంది? పాప ఏం చదువుతుందండి? పాప ఏం చదువుతుంది లక్ష్మణ్ గారు? క్లాస్ సరే, ఇప్పుడు చిన్న Voice పిల్లలకి clarity. నోట్లో పుచ్చిపోయిన పళ్ళు ఉన్నాయి, దాన్ని ఎలా చేయాలి అనేది కదా. పెద్దవాళ్ళకి ట్రీట్మెంట్ చేసినట్టే పిల్లలకు కూడా ప్రత్యేకమైన ట్రీట్మెంట్ చేస్తారు పుచ్చిపోయిన పళ్ళకి. దానికి సపరేట్ స్పెషలిస్టులు ఉంటారు, ట్రీట్మెంట్ సపరేట్గా ఉంటుంది. ఆ పుచ్చిపోయిన పన్నుని ఫిల్ చేయించడం కానీ, పైన క్యాప్ పెట్టించడం, రూట్ కెనాల్ చేసి క్యాప్ పెట్టించడం కానీ చేస్తే పాపది నార్మల్ అయిపోతుంది. కాకపోతే 5వ తరగతి పాప అంటే 10 ఏళ్ళు ఉంటుంది. ఈ వెనకాతల పెద్ద పళ్ళు అనేవి 6 ఏళ్లకే రావడం స్టార్ట్ అవుతుంది. సో మనం ఒకసారి చూడాలి ఆ పాపకి పర్మనెంట్ పళ్ళల్లో పుచ్చు పట్టిందా లేదా పాల పళ్ళల్లో పుచ్చు పట్టిందా అనేది. దాన్ని బట్టి ట్రీట్మెంట్ డిపెండ్ అయి ఉంటుంది. మీరు కర్నూలు నుంచి మాట్లాడుతున్నారు కదా, కరీంనగర్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉందండి. ఒకసారి మేము ఆదివారం కూడా పని చేస్తాము. ఒకసారి పాపని తీసుకుని వస్తే చెకప్ చేస్తాం ఫస్ట్. ఆ పాపకి ఎక్కువ ట్రీట్మెంట్ లేకుండా ఈజీగా ఎలా చేసుకోవాలి, ఇంకా పళ్ళు పుచ్చు పట్టకుండా ఏం చేయాలి అనేది కౌన్సిలింగ్ చేస్తాము. అది చేయించడం ద్వారా తను కంఫర్ట్ అయిపోతుంది. చిన్నపిల్లల నోట్లో పుచ్చిపళ్ళు ఉండడం వల్ల పేరెంట్స్ అందరికీ అర్థం కాని విషయం ఏంటంటే, వాళ్ళు అగైన్ ఐఎమ్ సెయింగ్ ఇక్కడ కూడా ఫుడ్ ఇంటేకే ప్రాబ్లం అవుతుందండి. వాళ్ళు సడన్గా అన్నం తినడం కానీ ఫుడ్ ఇంటేక్ తగ్గించేస్తారు. వాళ్ళు ఫైబర్ లాంటివి, ఫ్రూట్స్ లాంటివి, నాన్ వెజిటేరియన్ లాంటివి తినరు, వాళ్ళు అవాయిడ్ చేయడం మొదలు పెడతారు. ఎంతసేపు ఏదైతే ఈజీగా మింగేస్తామో అవే తింటారు, పాలు ఎక్కువ తాగడానికి ప్రిఫర్ చేస్తారు. అంటే వాళ్ళు నమిలి తినలేకపోతున్నారు, వాళ్ళకి నొప్పి పుడుతూ ఉంది, లేకపోతే ఆహారం అంతా ఆ పుచ్చు పన్నులో ఇరుక్కుపోతూ ఉంది అని అర్థం. దాన్ని మనం టైంకి అడ్రస్ చేయకపోతే వాళ్ళ హైట్, వెయిట్, ఐక్యూ, వాళ్ళ ఎదుగుదల మొత్తం అంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది. రెండో పాయింట్ ఏంటంటే, ఈ పాల పళ్ళ ఆరోగ్యం మీదే వచ్చే పర్మనెంట్ పళ్ళ ఆరోగ్యం డిపెండ్ అయి ఉంటుంది. మీరు ముందంతా పుచ్చిపన్ను పెడితే వచ్చే పళ్ళు కూడా బలంగా రావు, అవి కూడా ప్రాబ్లమేటిక్గానే వస్తాయి. కానీ ట్రీట్మెంట్లు చేయించడం వల్లే. ఇంకోటి ఏంటి అనుకుంటారు, 5-6 ఏళ్ళకి పాల పళ్ళు పోయి పర్మనెంట్ పళ్ళు వచ్చేస్తాయి అనుకుంటారు. కాదండి, 12-13 ఏళ్ల వరకు పాల పళ్ళు అన్నీ పోవు, ఒకటి పోయి ఒకటి ఉండి అలా అవుతూ ఉంటుంది. సో 13 ఏళ్ళు బిడ్డని నొప్పితో ఉంచడం కరెక్టే కాదు. ట్రీట్మెంట్ విధానం భయపడుతున్నారేమో, భయపడాల్సిన పని లేదు, చాలా సులువుగా చేయగలుగుతున్నాం. దీనికి సపరేట్ స్పెషలిస్టులు ఉంటారు, సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళకి వాడే ఇన్స్ట్రుమెంట్స్ సపరేట్గా ఉంటాయి, మెటీరియల్స్ సపరేట్గా ఉంటాయి. చాలా ఈజీగా పర్మనెంట్గా పిల్లలకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేయగలుగుతున్నాం. అట్లా అశ్రద్ధ చేయడం వల్ల పిల్లలు బాధపడతారు తప్ప ఏముండదు అక్కడ. నెక్స్ట్ కాలర్ గుంటూరు నుంచి నాగూర్వల్ గారు. నమస్తే అండి మేడం. సార్ చెప్పండి సార్. మేడం నా పేరు నాగరాజు అండి. సార్ ఇది పన్ను బాగా పుచ్చిపోతుంది మేడం. ఓకే. పన్ను బాగా పుచ్చిపోతుంది, నోటి నుంచి దుర్వాసన వస్తుంది. ఓకే. పళ్ళు ఎక్కువగా పుచ్చిపోవడం వల్ల కూడా స్మెల్ వస్తుంటుందండి నోట్లోంచి, ఎందుకంటే అక్కడ చుట్టూ అంతా ఆహారం ఇరుక్కోవడం, ఆ పుచ్చిపోయిన పన్ను వేరు దగ్గర ఇన్ఫెక్షన్ గడ్డలుగా అయ్యి చీమ్ పట్టడం, దీనివల్ల కూడా స్మెల్ వస్తుంది. ఎవరైనా స్మెల్ వస్తుంది అంటే చాలా వరకు గట్టిగా తోమడం, రోజుకి 2 సార్లు 3 సార్లు బ్రష్ తీసి పళ్ళు తోమడం అన్నీ చేస్తారు కదా. కానీ ప్రాబ్లం ఏంటి, ఈ మల్టిపుల్ క్యావిటీస్ అంటే నోట్లో ఎక్కువ పుచ్చిపళ్ళు ఉండడం వల్ల అక్కడంతా ఫుడ్ ఇరుక్కుపోయి అక్కడంతా పాచి పట్టుకుపోయి మీకు స్మెల్ వస్తుంటుంది. కాబట్టి పుచ్చిపన్నుని మనం ఈజీగా నార్మల్ చేసేయవచ్చు. రూట్ కెనాల్ చేసి పైన తొడుగు పెట్టారనుకోండి, అక్కడ ఇంకా ఆహారం ఇరుక్కోదు, ఇన్ఫెక్షన్ అవ్వదు, మళ్ళీ అదే పన్నుతో మీరు నమిలి కొరికి తినేయచ్చు. అంత సులువుగా ఉంటుంది. ట్రీట్మెంట్ చాలా సులువు. కాకపోతే ఇప్పుడు అందరేంటి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే అమ్మో అంటున్నారు. ఇప్పుడు రూట్ కెనాల్ అలా లేదండి. ఒకప్పుడు ఉండేది అలా, రూట్ కెనాల్ అంటే ఎక్కువ. ఇప్పుడు అంతా కూడా అడ్వాన్స్మెంట్ వచ్చేసింది, టెక్నాలజీ వాడి చేస్తున్నాము, స్పెషలిస్టులు చేస్తున్నారు. 4-5 సిట్టింగ్లు పట్టేది 1 లేదా 2 సిట్టింగుల్లో అయిపోతూ ఉంది. పైన పెట్టే క్యాప్ మెటీరియల్ చాలా అడ్వాన్స్డ్గా ఉంది, గట్టిగా బలంగా ఉండి మన పళ్ళలాగే ఉండే మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంత చక్కగా సులువుగా ట్రీట్మెంట్స్ చేయగలుగుతున్నాము. సో ఈ పుచ్చుపన్ను అనేది చాలా చిన్న సమస్య,
టైంకి మనం ట్రీట్మెంట్ చేసుకోకపోవడం వల్లే పెద్ద సమస్య అయిపోయి నొప్పి పుట్టేసి ఇలా మీరు అన్నట్టు స్మెల్ వచ్చేసి ఇట్లా ఎక్కువ కాంప్లికేషన్స్ మనం తెచ్చేసుకుంటాం అనవసరంగా. గుంటూరులో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉందండి లక్ష్మీపురంలో. మీరు అశ్రద్ధ చేయకుండా వెళ్తే ఇవి చాలా కాలంగా మీరు బాధపడుతున్నారు కదా, మీరు కేవలం 2 నుంచి 3 రోజుల్లో ఆ నొప్పి ఆ ప్రాబ్లం 2 మాయమైపోతాయి. ఆ తర్వాత నుంచి మీరు కంఫర్టబుల్గా ఉండొచ్చు. రే డాక్టర్, అంటే పళ్ళ సమస్యల్లో మనం బేసిక్ మన చేతులతో మనం చేసుకునేది బ్రషింగ్. చాలా మందికి బ్రష్ ఎలా చేయాలి చాలా మందికి తెలీదు, తెలుసా అన్న అపోహలో ఉంటారు, కానీ ఎక్కువసేపు చేస్తారు కొంతమంది అసలు బ్రష్ చేసామా లేదా అన్నట్టు పైపెన్ చేసేస్తూ ఉంటారు. అసలు బ్రషింగ్ ఎట్లా చేయాలి డాక్టర్? బ్రషింగ్ అనేది చాలా సింపుల్ అండి. 2:30 నుంచి 3 నిమిషాలు పొద్దున్న, సేమ్ అదే టైం నైట్ చేయాలి. నైట్ ఒకసారి బ్రషింగ్ అయిపోయాక మళ్ళీ ఏం తినకూడదు. మీరు బ్రష్ చేసినప్పుడు 45 degrees యాంగులేషన్లో చక్కగా వెర్టికల్ మోషన్స్ ఇలా నిలువుగా ఇలాగా. ఇప్పుడు చూడండి, దువ్వెనలోంచి మనం చెత్త తీసేస్తాం కదా, సేమ్ ఎగ్జాక్ట్లీ అంతే. ఎందుకు అలా చేస్తాము? ఆ పళ్ళ మధ్యన ఇరుక్కున ఆ డర్ట్ని తీయడానికి ఇట్లా. సేమ్ మన పళ్ళు కూడా అలానే ఉంటాయి కదా, మనం పైనుంచి కిందికి ఇలా లాగితే లోపల ఇరుక్కున్న పాచి అంతా వచ్చేస్తుంది. ప్రెషర్ ఎక్కువ పెట్టకూడదు, జస్ట్ మసాజ్లా ఉండాలి. 3 నెలలకు ఒకసారి బ్రష్ మార్చుకోవాలి. చూసారా, నేను చెప్తుంటే ఎంత ఈజీగా ఉంది, మీరు అదే చేస్తే సరిపోద్ది. అంతకన్నా ఎక్కువ ఏది చేయొద్దండి, అవసరం కూడా లేదు. ఇది టెక్నికల్లీ ఇంతే సరిపోతుంది. వీలైనంత వరకు సాఫ్ట్ బ్రిజిల్ బ్రష్ వాడండి. మీకు పళ్ళు తోముకోవడం సరిగా రాకపోయినా అక్కడ డ్యామేజ్ అనేది జరగదు. పళ్ళు తోముకోవడం కరెక్ట్గా వస్తే మీడియం వరకు వాడచ్చు. బట్ యాజ్ ఎ డెంటిస్ట్ నా ఒపీనియన్ ప్రకారం హార్డ్ వాడొద్దని నేను చెప్తాను. డాక్టర్, అంటే ఈ పళ్ళ లాంటి సమస్యలు కావచ్చు, ఈ సమస్యలకి చాలా మంది రాకపోవడానికి ఎక్కువ అమౌంట్ అవుతుందేమో, మనం ఎక్కువ పే చేయాల్సి వస్తుంది, మంచిగా అశ్రద్ధ చేస్తూ ఇంకా ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? మాకు పార్థ డెంటల్ 130 బ్రాంచెస్లో ఉన్నాయండి. ఇప్పుడు ఇలాంటి భయాలన్నింటినీ అడ్రస్ చేయడానికే అవసరం లేకపోయినా కూడా అన్ని బ్రాంచెస్లో కూడా ఫ్రీ కన్సల్టేషను, అలాగే ఫ్రీ ఐఓసి టెస్ట్ అనేది ఉంది. ఈ రెండింటి వల్ల బెనిఫిట్ ఏంటంటే, మీకు ఏమైనా ఇలాంటి భయం ఉంటే కూడా మీరేం డబ్బులు కట్టకుండానే డాక్టర్ గారితో మీ సమస్య గురించి, మీ పిల్లల సమస్యల గురించి మీరు మాట్లాడచ్చు. ఈ ఐఓసి టెస్ట్ ఒక బ్యూటిఫుల్ బెనిఫిట్ మీకే, అది మాకు కాదు. ఎందుకు అంటే మీ జబ్బులు ఏంటో మీకు క్లారిటీ వస్తుంది. నోట్లో ఎక్కడ పాచి పట్టింది, ఎక్కడ పుచ్చు పట్టింది, ఎక్కడ చీమ్ పట్టింది అనేది మీరు చూసుకున్నాక మీరు నిర్ధారణ చేసుకుని వెళ్ళొచ్చు. ఇంత ఇంపార్టెంట్ టెస్ట్ మీకు ఫ్రీగా ఇస్తున్నారు. రెండోది, ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు లాంటి స్మైల్ డిజైన్ లాంటి ట్రీట్మెంట్లకు వెళ్ళేటప్పుడు ఎండ్ రిజల్ట్ ఎలా వస్తుంది అనే భయం మీలో ఉంటుంది. దాన్ని కూడా సిమ్యులేషన్ ఈరోజు ఉండే స్కానర్స్ ద్వారా 15,000 వర్త్ ఇది బేసిక్గా ఒక పర్సన్కి అవుతుంది. దాన్ని కూడా ఫ్రీగా ఇస్తున్నారు కేవలం అవేర్నెస్లో భాగంగా. రెండోది, హెయిర్ అండ్ డెంటల్ కూడా ఫ్రీ కన్సల్టేషన్ ఉంది. మీ మళ్ళీ ఇంకోటి, ఒక ఎగ్జాక్ట్ ప్రోటోకాల్ ఫాలో అవుతుంది పార్థ డెంటల్ అన్ని బ్రాంచెస్లో, డెంటల్కి సంబంధించి, హెయిర్కి సంబంధించి ప్రాపర్ స్పెషలిస్టులు మిమ్మల్ని అడ్రస్ చేస్తారు. ట్రీట్మెంట్ ముందు స్టెరిలైజేషన్ కానీ, వాడే మెటీరియల్స్ కానీ, లేకపోతే కస్టమైజ్డ్ ట్రీట్మెంట్స్, ఇందాక నేను చెప్పినట్టు షుగర్ పేషెంట్లకు వేరేగా, హార్ట్ పేషెంట్లకు వేరేగా, అలా మీకు తగినట్టుగా ట్రీట్మెంట్స్ చేయడం కానీ, పిల్లలకి వేరేగా, ఇలా చేయడం వల్ల ఎక్కువ 90 to 95% సక్సెస్ రేట్తో ఈరోజు అన్ని ట్రీట్మెంట్స్ మేము చేయగలుగుతున్నాం. లక్షలాది మందికి ఫిక్స్డ్ పళ్ళు పెట్టి నమిలి తినే ఏర్పాట్లు చేయగలుగుతున్నాం. ఇంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ టెక్నాలజీ పార్థ డెంటల్లో ఉన్నప్పటికీ కూడా మీరు అఫోర్డబుల్ ప్రైజెస్లోనే మీకు ఇస్తున్నాం, ఎందుకంటే ఎక్కువ బ్రాంచెస్ ఉండడం వల్ల. అయినా మీరు ఎఫర్ట్ చేయలేను అంటే ఈఎంఐ ఫెసిలిటీ ఉంది అన్ని బ్రాంచెస్లో. ఇటు డెంటల్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ పట్ల కానీ, ఇటు హెయిర్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ పట్ల కానీ, దీనికి అదనంగా మీరు ఎటువంటి వడ్డీ కానీ, ప్రాసెసింగ్ ఫీజు కానీ మీరు పే చేయని అవసరం లేదు. సో ఈ ఫెసిలిటీస్ అన్నీ మీకోసమే, కేవలం అవేర్నెస్ కల్పించడం కోసం అండ్ బెస్ట్ ట్రీట్మెంట్ 95% సక్సెస్ రేట్తో మీకు ట్రీట్మెంట్ చేయడం కోసమే పార్థ డెంటల్ అన్ని బ్రాంచెస్లోని ఈ ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయి. మీరు ఎవరు ఇంట్రెస్టెడ్ ఉన్నా స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి మీరు కనెక్ట్ అయ్యి మాట్లాడచ్చు. బట్ అపాయింట్మెంట్ తీసుకుని అయితే వెళ్ళండి, ఎందుకంటే బికాస్ ఆఫ్ ఫ్రీ కన్సల్టేషన్ చాలా ఎక్కువ పేషెంట్లు వాకిన్ ఉండడం వల్ల వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది. దాన్ని అవాయిడ్ చేయాలంటే టేక్ ప్రయర్ అపాయింట్మెంట్. రైట్ డాక్టర్ కల్పన గారు, చాలా డీటెయిల్డ్గా అంటే పళ్ళ సమస్యలకి ఎలాంటి చికిత్సా విధానాలు ఉన్నాయి, అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. వెల్కమ్. ఇది ఇవాల్టి హలో డాక్టర్. నమస్తే.